ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే రోజు తీసిన వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా డేని మేము ఎలా స్పెండ్ చేసాము, సండే స్పెషల్కి ఏమేమి చేసుకున్నాము ఏంటి అనేది అన్ని వీడియోలో చూడండి. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఏంటంటే ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు అలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను కూడా మంచి మంచి వీడియోస్ తీయాలి అని ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తుంది అన్నమాట. ఓకేనా? బాయ్. మరి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూసేయండి. ఇక్కడ వచ్చేంటి ఏంటంటే ఇదిగోండి సండే రోజు మార్నింగే అనమాట. మార్నింగే మా పిల్లలు ఏంటి గ్రౌండ్కి వెళ్దాము, వాక్ చేద్దాము, ఎక్సర్సైజ్ చేద్దాము అన్నట్టు నన్ను కూడా లేపారనమాట. ఇంకా నేను లేచేసి ఆ బెడ్ పైనే కూర్చున్నాను అనమాట. ఇంకా మా పెద్ద పాప మాత్రం ఇంకా లేగలేదు. మా హస్బెండ్ను మా చిన్నది అయితే లేచేసి మా ఇద్దరిని లేపుతున్నారనమాట. పద మమ్మీ, పద అక్క అనేసి. ఇంకా సర్లే వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా, ఇంకా ఎప్పుడు వాళ్ళ ముగ్గురే వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళక చాలా డేస్ అయిందనమాట మార్నింగ్ వాక్కి. ఇంకా సర్లే వెళ్దాములే అన్నట్టు అనిపించింది. దట్టు ఆ రోజు సండే మార్నింగ్ కూడా చాలా చల్లగా ఉందన్నమాట. ఇంకా కార్లోనే బయలుదేరామండి. మా దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట గ్రౌండ్. ఇంకా అందుకోసమే ఆ నడిచే ఓపిక అయితే లేదు. కార్లో వెళ్ళేసి సర్లే అక్కడ ఎట్లాగో నడిచేది కదా అన్నట్టు కార్లోనే వెళ్ళేసి అక్కడైతే అటు ఇటు ఒక 1.5 అవర్ అయితే టైం అయితే స్పెండ్ చేశానండి. నేను చాలా అంటే చాలా మైండ్ ఫ్రెష్గా అనిపించింది అనమాట. అసలు ఎన్ని రోజుల తర్వాత మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాను అనిపించింది అనమాట. ఇంకా పిల్లలు కూడా తను పెద్ద పాప ఎట్లాగో బాస్కెట్బాల్ నేర్చుకుంటుంది కాబట్టి తను కూడా ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ ముగ్గురు మాత్రం గ్రౌండ్లోనే ఉన్నారు. నేను మాత్రం ఇంకా మా మేడ్ వస్తుంది అన్నట్టు ఇంటికైతే వచ్చేసాను. అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికైతే వచ్చేసానమాట. ఇంకా వచ్చేసిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకొని తుడిచేసుకొని నెక్స్ట్ అంతలో మా సర్వెంట్ వస్తే ఆమె కూడా గిన్నెలన్నీ కడిగేసి తనైతే వెళ్ళిపోయిందనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి పూజ సామాన్లు అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తున్నారండి. ఇవి క్లీన్ చేసేసి పక్కకు పెట్టేసి ఇంకా స్నానం చేయాలన్నమాట. ఇంకా అంతలో పొయ్యి పైన పాలు కూడా పెట్టేశాను. ఇంకా పాలు కూడా కాగిన తర్వాత సర్లే ఫస్ట్ అయితే ఒక స్ట్రాంగ్ కాఫీ తాగుదాము అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా అందుకోసమే బెల్లం వేసుకొని కాఫీ తాగుతున్నానండి. ఇంకా బెల్లం కలిపేసుకొని ఇంకా కాఫీ పౌడర్ వేసేసుకొని కొంచెం చిక్కటి పాలతోటి కాఫీ అయితే కలిపేసుకున్నాను. ఇంకా కలిపేసుకొని కాఫీ అయితే తాగుతున్నాను అన్నమాట. ఇంకా మా వాళ్ళైతే ఎవరు రాలేదు. ఇంకా అప్పటికి టైం 8:30కి అలా వచ్చారండి వాళ్ళైతే. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా ముగ్గురు ఫ్రెష్ అప్ అయిపోయారు. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళారనమాట అప్పుడు స్నానానికి. ఇంకా అంతలో ఇంకా మా హస్బెండ్ ఉన్న మా పెద్ద పాప ఇద్దరు కలిసేసి ఇంకా ఆ రోజైతే దోశ బ్యాటర్ ఉందన్నమాట. దోశ బ్యాటర్ ఉండేసరికి ఇంకా ఎగ్గు దోశలు అయితే వేస్తున్నారనమాట. తలా ఒక్కొక్కటే తినేసామండి ఎగ్గు దోశ. ఎందుకో పిల్లలు కూడా ఎక్కువ మాకొద్దు ఒక్కొక్కటే కావాలి అన్నారు. ఇంకా సర్లే అన్నట్టు 4 ఎగ్స్ వేసేసుకొని ఇంకా ఎగ్గు దోశలు అయితే వేసేసుకొని ఫస్ట్ అయితే వాళ్ళైతే తినేసారనమాట. ఇదిగోండి ఇవి చాలా అంటే చాలా బాగా చేస్తారండి మా హస్బెండ్ మా పెద్ద పాప ఇద్దరు. ఎగ్ దోశ స్పెషల్స్ అనమాట వాళ్ళు. ఇంకా నేను కూడా వచ్చేసిన తర్వాత నేను కూడా తినేసాను. ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి ఫస్ట్ అయితే ఇంకా స్నానాలు అయిపోయినాయి కదా అన్నట్టు ఇంకా మిషన్లో అయితే బట్టలు వేసేస్తున్నాను అనమాట. బట్టలు వేసేసిన తర్వాత ఇదిగోండి వీళ్ళు వచ్చేటప్పుడు చికెన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ దాన్ని కడిగేసి ఇంకా దాంట్లోకి పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా ఇంకా అవన్నీ అయితే కర్డు అవన్నీ వేసేసి అయితే కలిపేసి పక్కకు పెట్టేశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను కొబ్బరి పాలు తీస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు కొబ్బరి పాలతోటి చికెన్ చేద్దాము అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే కొబ్బరి కుడుకలు చాలా ఉన్నాయి. ఇంకా వాటితోటి చికెన్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. దట్టు మా పిల్లలు కూడా చాలా ఇష్టము. ఇంకా అందుకోసమే ఇదిగోండి కొబ్బరి పాలు అయితే తీసి పక్కకు పెట్టాను. ఇంకా నెక్స్ట్ అయితే కర్రీ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా ఆ రోజు 1.5 kg ఏమో తీసుకొచ్చారండి. ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసి ఆనియన్స్, షాజీరావును కొంచెం బగారాకైతే వేసాను. వేసిన తర్వాత ఇంకా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని అయితే వేసేసాను పొయ్యి పైన. ఇంకా దాంట్లోనే టమాటా కూడా వేసేసాను అన్నమాట. ఇంకా టమాటాతో పాటు చికెన్ ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. దట్టు అవి కొంచెం హైలో కాకుండా మీడియంలో కాకుండా కొంచెం తక్కువలో పెట్టి కుక్ చేసుకోవాలండి. అప్పుడు మంచి కుక్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా అంతలో నా మిషన్లో బట్టలు కూడా అయిపోతే ఇంకా బట్టలు కూడా ఆరేస్తున్నాను. ఇదిగోండి టమాటా కూడా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా ఆ కొబ్బరి పాలు పోసేసుకొని ఇంకా దానికి చికెన్ కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ వాటర్ ఏం పట్టవు. ఇంకా కొన్ని వాటర్ పోసేసుకున్నాను. ఇంకా పోసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు. ఎంత బాగుంది. ఐ స్టిల్ హ్యావ్ ద టేస్ట్ ఇన్ మై మౌత్. సో గుడ్. కొబ్బరి పాలు వేసి చేస్తున్నారు కూడా. నువ్వు పట్టే రోజా
సాటర్డే సండే మాత్రం ఇద్దరం కలిసి చేసుకుంటేనే పని అనేది చాలా తేలికైపోతుందండి. ఇక్కడ వచ్చేసి క్వినోవా కుక్ చేసుకుంటున్నాం అనమాట. ఆ రోజు నాకు మా హస్బెండ్కి ఉన్న మా పెద్ద పాపకి క్వినోవా, ఇంకా చిన్నదానికేమో కొంచెం రైస్ అయితే చేశాను. ఇదిగోండి ఆయిల్ పైకి తేలింది కదా, ఇంకా ఆయిల్ పైకి తేలిందంటే ఇంకా మన చికెన్ అనేది రెడీ అయిపోయింది అనమాట. లాస్ట్ కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. ఇదిగోండి క్వినోవా కూడా కుక్ అయిపోయింది. తెలుసా, మా లంచ్ 11 వరకే లంచ్ ప్రిపరేషన్ అనేది అయిపోయిందనమాట. అంత ఫాస్ట్గా చేసేసాము. ఎందుకంటే చికెన్ ఒక్కటి రైస్ ఒక్కటే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే, ఇది సాటర్డే రోజు షాపింగ్ చేసాం కదా, వాల్యూ జోన్ హైపర్ మార్కెట్లో తెచ్చిన బెడ్షీట్ అనమాట. ఆ బెడ్షీట్ సరిపోతుందా లేదా, అది కింగ్ సైజ్ బెడ్షీటా కాదా అన్నట్టు చెక్ చేసామండి. సరిపోయింది. ఇంకా మళ్ళీ తీసేసి పక్కకైతే పెట్టేశాము. ఇంకా 11కే లంచ్ అయిపోయింది కాబట్టి లంచ్ ప్రిపరేషన్స్ అసలు ఏం చేయాలో అర్థం కాలేదండి. ఎందుకో ఆ డే అనేది చాలా బోరింగ్ అనిపించింది. ఎప్పుడో మార్నింగే లేచాము కదా, ఇంకా అసలు గడవట్లేదు అనిపించింది. దట్టు ఇంకేంటి పోనీ బయటికి వెళ్దామా అట్లా అనుకుంటే సాటర్డే రోజు తిరిగేసరికి కాళ్ళ నొప్పులు. దట్టు సండే మార్నింగ్ కూడా వాకింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఆ డే మొత్తం ఇంట్లోనే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి స్వీట్ కార్న్లు తీసారు కదా, తీసుకుని ఉడకబెట్టారనమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు చాలా బాగున్నాయి. ఉప్పు కాదు తెలుగు తినాలా, స్వీట్ ఉంటే అవసరం లేదు. పైనాపిల్, స్వీట్ కార్న్ 2 అయితే తినేసాము స్నాక్స్కి. నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు కోస్తున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ బాక్స్లోకి కట్ చేసుకోవాలి. ఇంకా వాటిని చివర్లు కట్ చేసేసుకొని నెక్స్ట్ కడిగి అయితే పక్కకు పెట్టాను. ఇది వచ్చేసి ఏంటంటే నైట్ డిన్నర్కి అండి. ఇంకా అందులో అందరం సాయంత్రం కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లోనే ఉన్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొంచెం రైస్ ఉంటే మా హస్బెండ్ ఏమో జీరా రైస్ చేస్తున్నారు, నేనైతే ఇంకా చపాతీ చేస్తున్నాను అనమాట. ఇంకా చికెన్ కర్రీ ఉంది కాబట్టి దాంట్లోకి అది సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దోశలు వచ్చి మా పెద్ద పాపకు అది చపాతీ రైస్ 2 వద్దండి. ఇంకా అందుకోసమే తనకైతే దోశలు పోసేసాను. ఇంకా దోశలు పోసేసిన తర్వాత ఇంకా నలుగురం అయితే డిన్నర్ అయితే చేసేసామండి. దట్టు ఆ రోజు అమావాస్య కాబట్టి నాకు ఎందుకో నైట్ సాయంత్రం ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు, ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది అనమాట. ఇంకా కొన్ని కిచెన్ అంతా సర్దేసుకున్న తర్వాత కొన్ని గిన్నెలు నాకు నెక్స్ట్ డేకి మార్నింగ్ అవసరమైనవి ఉన్నాయన్నమాట. ఆ గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలా గిన్నెలు ఉన్నాయనుకోండి, మా సర్వెంట్ వాటర్ కూడా చాలా ఎక్కువ పోసేస్తుంది తను, అందుకోసమే నాకు భయము. ఇంకా అందుకోసమే కొన్ని పెద్దవి ఉన్నాయనుకోండి, అవన్నీ ముందే కడిగేసుకుంటాను నేను. ఇంకా అదే చేస్తున్నాను ఇక్కడ. ఇంకా అన్నీ కడిగేసుకున్నాను. అక్కడ వీడియో అయితే మా పెద్ద పాప తీస్తుంది, అదే దాంతో మాట్లాడుకుంటూ ఇంకా గిన్నెలన్నీ కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత ఏంటి గ్యాస్ పై క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే సండే రోజు వంట తర్వాత నైట్ కంపల్సరీ గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవాల్సిందనమాట. ఎందుకంటే సాటర్డే సండే మా హస్బెండ్ వంట చేయడంలో ఉంటారు కాబట్టి నాతో పాటు ఇంకా మగవాళ్ళు వంట చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇంకా అందుకోసమే కంపల్సరీ గ్యాస్ అయితే క్లీన్ చేయాల్సిందే. ఆయన చేసినా చేయకపోయినా ఎవ్రీ నైట్ కంపల్సరీ గ్యాస్ అయితే క్లీన్ చేస్తానండి. గ్యాస్ అయితే క్లీన్ చేసేసిన తర్వాత ఇదిగోండి దొండకాయలు కూడా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా మా సండే అనేది బోరింగ్గా గడిచిపోయింది అనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా నా ఛానల్కి సపోర్ట్ చేయండి. దట్టు ఏంటంటే ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది ఫాస్ట్గా వస్తుందన్నమాట. ఇంతేనండి ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.